హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? గెలిచి తీరుతాం, చూస్తూ ఉండు. మనమే అక్కడ బెస్ట్ కపుల్, అందులో సందేహమే లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించుకు రోహిణి. అక్కడ పెట్టి గేమ్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువే కదా. అవును, మరి ఇంకేంటి? వాళ్ళు అక్కడికి ప్రశ్నలన్నిటికీ టకా టకా అని టపా టపా అని సమాధానం చెప్పేద్దు కానీ 2 రోజులు జడ్జికి ఛాన్స్ ఇవ్వకు. చూడు, నువ్వు ఇవి ఎన్ని ఆలోచించి ఎక్కువ టైం వేస్ట్ చేయిస్తున్నావు. వెళ్దాం రోహిణి. అది కాదు మనోజ్, నేను చెప్పేది వింటావా? ఆ బాలుగాడు మనల్ని ప్రతి నెల 50,000 ఇమ్మన్నాడు. ఈ ₹1,00,000 వాడి మొఖాన్ని 2 నెలలు కొడితే 50,000 చొప్పున కొడితే సరిపోతుంది. షోరూంలో వచ్చే ప్రాఫిట్ మనకి మిగిలిపోద్ది కదా. సరే ప్లీజ్ రోహిణి, వెళ్దాం. కాదనుకో రోహిణి, ప్లీజ్ రోహిణి, ప్లీజ్. అయ్యో మనోజ్, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చిన్నపిల్లల్లా మారం చేస్తున్నావు? ప్లీజ్. మరి సరే అయితే పద అయితే రోహిణి. థ్యాంక్ యూ. మరి ఈ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్దాం? ఎందుకు చెప్పాలి? వాళ్ళందరూ చెప్పే వీళ్ళు కూడా వస్తున్నారా? మనకి ఎక్కువ కంపిట్మెంట్ ఎందుకు ఉండడం మంచిది కాదు. అంటే మనకు ఆ బాలు మీద పెద్ద కాంపిటీషన్ కాదనుకో, కానీ రవి, శృతి ఎక్కువ కాంపిటీషన్గా ఉంటారు. వాళ్ళకి చెప్పకుండా వెళ్దాం, గెలిచి చూపిద్దాం. బాలుగాడు మనల్ని ఎన్ని మాటలు అన్నాడు చూద్దాం. ఇప్పుడు మనం గెలిస్తే వాడు మొక్కం ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దాం. ఏంటో ఎగ్జైట్మెంట్. సరే ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్, తెగ ఆలోచిస్తున్న ఓవర్ యాక్షన్ చేయకు. నేను ఆలోచించేది ఇందొక మరి ఇంకేంటి, మన కాంపిటీషన్ ఎలా విన్ అవ్వాలి అని. ఏంటి కాంపిటీషనా? ఎవరు వెళ్తున్నారు? ఇందాక మనం కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు కదా, మనం మాత్రం ఎందుకు వెళ్ళాలి? అది ఎందుకు నీకు అనవసరం. నేను ఆలోచిస్తున్నాను. వెళ్ళాలి, మనం డబ్బులు తెచ్చుకోవాలి, మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రైజ్ మనీ మిస్ అవ్వకుండా ఎందుకు ఉండాలి? అక్కడ మనం ఇద్దరి మధ్య అవన్నీ లైట్ తీసుకో. నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకు గెలవలేం? మనం ఒలింపిక్స్కి భయపడతలేదు కదా. మనం బెస్ట్ కపుల్ అని మనం అనుకుంటే సరిపోతుందా? హలో, మనం బెస్ట్ కపుల్ ఎవరైనా అంటారు. వాళ్ళ దృష్టిలో ఎందుకు అలా ఎగతాళిగా మాట్లాడుతావు? బెస్ట్ కపుల్ కారణం ఏంటి? మనమిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. నేను శృతి అయినా నేను కూడా రియాలిటీ షోలో ఎవరైనా ఓపెన్గానే ఉండాలి. మాస్క్ వేసుకుని అవతల వాళ్ళని మోసం నటించకూడదు. నాకైతే నటించడం రాదు, నువ్వు కూడా కాదని అనుకుంటున్నాను. కాబట్టి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, ప్రైజ్ మనీ తీసుకువస్తుంది. ఓకేనా? నాకు ఇలాంటి గేమ్స్ పార్టిసిపేట్ చేయడం కూడా ఇష్టమే రవి. వెళ్దాం. సరే, కొంచెం ప్రిపరేషన్ అవ్వాలి కదా. ప్రిపరేషన్ అవ్వడం ఎందుకు ఇలాగా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే అయితే నీ తెలివితేటలన్నీ చూపించు. ఓకేనా? అలాగే రవి, చూద్దాం పద. మరి చూద్దాం ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో. ఓకేనా? అర్థమవుతుందా నీకు? నీ కొడుకు ఏంటిది? ఏవండి ₹1,00,000 పెద్ద అమౌంట్ కదండి. మనలాంటి వాళ్ళకేమో. అవును, నీకు నీ కొడుకు మాత్రం చాలా చిన్న అమౌంట్. అలా అంటారేంటండి? నేను పడటం అలా అలవాటైపోయిందిలేండి. నాకు ఒకటి అనిపిస్తుంది. ఆలస్యం ఎందుకు చెప్పు. మనం 25 ఏళ్ళు కాపురం చేసుకున్నాం కదా. పర్వాలేదే, బాగానే గుర్తుంది కదా. అబ్బా, నాకు చెప్పింది వినపడుతుంది. చెప్పు. ఆదర్శ దంపతుల్లా మనం ఉన్నాం కదా, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు? నీకు ఆ సిగ్గు అనేది ఉందా? ఏ వయసులో ఏం మాట్లాడుతున్నా? తప్పేముందండి? ఆదర్శమైన భావాలతో దంపతులుగా ఉన్నాం. మన ఆదర్శ దంపతులుగా వెళ్ళి ప్రైజ్ మనీ గెలుచుకుందాం. సరేనా? భర్త చూపించే నువ్వే ఆదర్శమైన భార్యవని భర్తని చూపించి అంటే అనుకోండి. నాకైతే అనవసరం. ₹1,00,000 అన్నమాట. విన్న తర్వాత ఆ దుర్బుద్ధి పుట్టిందన్నమాట. డబ్బు అంటే ఎవరికి చేదు కాదు. డబ్బు అంటే చాలు, నాకు ఎవరూ అవసరం లేదు. నీ గురించి అంత తెలిస్తే నేను నీతో ఇంకో కాపురం చేస్తానా ఏంటి? నిజమైన ఆదర్శ భర్తని. మీరు ఎవరన్నీ అనండి, మనం కూడా వెళ్ళండి. సర్లే, ఆ ముచ్చట మాత్రం ఎందుకు? అబ్బా, ఇప్పుడు నా ప్రశాంతత పోగొట్టుకు నిద్రపోతాను. పడుకోండి. నమ్మయ్య, ₹1,00,000. ఆ మాట వింటుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది. అయ్యో, మెలకువలు నడుము పట్టేస్తుందే. అయ్యో, పడుకో. మంచాల మనోజ్ గాడు చాలా తక్కువ మాట్లాడుతున్నాడు మీనా, ఎక్కువగా మాట్లాడుతున్నాడు మీనా. ఏంటి అవన్నీ మీకు అనవసరం. మనం పోటీ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మనలాంటి వాళ్ళు వల్ల అయ్యే పని కాదు మీనా. మరేంటి, బుద్ధి చెప్తారా? ఎలా గొడవ చేస్తారా? అది కాదు. మీరు ఎవరి నేరుగా వెళ్ళకూడదు. మీ అలవాట్లు నాకు నచ్చడం. మీ అన్నయ్యకి మనమేమైనా తక్కువ కాదు నిరూపించుకోవాలి కదా. ఓకే,
మన ఎవరైనా వాళ్ళైతే ఆకాశం ఊడిపడుతుందా? వాళ్ళు భార్యాభర్తలే కదా! వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా! డబ్బున్న వాళ్ళ మధ్య డబ్బు ఉంటుంది. కానీ డబ్బు లేని వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అది డబ్బు సంబంధించిన పోటీ కాదు. బంధానికి సంబంధించి మనమిద్దరం మంచి దంపతులు కదా! మీకు నమ్మకం ఉందా లేదా? ఉండటం ఏంటి? మనిద్దరం మంచి దంపతులం కదా! చూసావు కదా మన జోడీ ఎంత బావుందో! మనిద్దరికి బయట అభిమానులు ఉన్నారు మీనా. అదే నమ్మకంతో వెళ్ళి గెలుద్దాం. ఆ డబ్బులతో మన రూమ్ కట్టుకుందాం. నిజమే. కో ఎలా నువ్వు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈ పోటీలో గెలిచి మన ధైర్యం ఏంటో చూపిద్దాం. ఆ పోటీ జరుగుతూ అందరూ వరుసగా నిలబెట్టి ఎవరు బాగున్నారో చూద్దాం. చూస్తే శ్రీరామచంద్రుడిలాగా ఉన్నారు మీరు. నువ్వు చక్కని చుక్కలా ఉన్నావు. మనల్ని మనమే పొగుడుకోవాలి మరి. ఒకవేళ భార్యని తన భుజాల మీద మొయ్యమని భర్త చెప్తే ఇలా ఇంతకాలం ఆరోగ్యంగా ఉండడం నేను ఇంతకాలం ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా మీనా? ఎందుకు నన్ను ఎత్తుకోలేనా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీకేంటి పోటీ పెడతారా? ఈ మధ్యన డాన్స్ ప్రోగ్రాంలు అవి పెడుతున్నారు కదా, అవన్నీ చేద్దాం. మనకేంటి జగదీక వీరుడు అతిలోక సుందరిలా ఉంటాం. నేను జగదీక వీరుడు అతిలోక సుందరిలా, మీరు కారు వీరుడు, నేను పూల సుందరిని. ఏదో బాగుంది కదా, పూల సుందరి. ఖచ్చితంగా మనం గెలుస్తాం అనిపిస్తుంది. మనం కోసం మనోజ్ గాడి గెలవాలి. మనోజ్ గాడి కోసమైనా గెలవాలి. ఇంకోసారి మన కోసం ఎప్పుడు గెలవాలనుకోకూడదు. ఎలాగైనా గెలవాలి. అర్థమవుతుందా మీకు? సరే అయితే ఇవాళకి పడుకోండి. రేపు పొద్దున మనం వెళ్ళాలి. ఓకేనా? ఎందుకు గుర్తుగా ఏంటిది ఇప్పుడు ఈ షర్ట్ వేసుకుంటున్నావు? నేను చెప్పిన షర్ట్ వేసుకో మనోజ్. ఏంటిది అస్సలు? నిమ్మకాయ ఉందా ఏంటి? ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఏంటిది? బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, దీని కాటుకు ఏ సామాజికంగా హంగామా చేయకు. సరే పద వెళ్దాం. ఏంటిది? అందరూ ఎవరూ లేరు. బాలుగాడు అస్సలు తెలియకూడదు. మనోజ్ గారు వేసుకున్న ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నారు? మేము గుడికి వెళ్తున్నాం. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ఫర్నిచర్కి వెళ్తుంది. అదేంటి? తను బ్యూటీ పార్లర్కి వెళ్తుంది, నేను ఫర్నిచర్కి వెళ్తున్నాను. సరే అయితే మన ఏంటి వెళ్తున్నారు? మేము గుడికి వెళ్తున్నాను రా. సరే అయితే పద పద. మావయ్య గారు వెళ్ళొస్తామండి. అయ్యేంటి అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఎక్కడికో. సరే అయితే మనం వెళ్దాం పద మీనా. సరే అయితే బాగానే ఉన్నారు. ఏంటిది? హాయ్. ఏంటి ఎప్పుడొచ్చారు? మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా రవి? ఓకే, మీరు పార్టిసిపేట్ పని చేస్తారా? చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరి చేత సైన్లు పేర్లు రాయించుకుంటారా? సరే సరే, ఎంత బాగుందో. సరే అందరూ ఎంత బాగున్నారో అనేసి రవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి ప్రభావతి ఫ్రెండ్ కూడా వస్తుంది అనమాట. అందరూ వస్తారు. అసలు ఏం జరుగుతుంది ఈ కాంటెస్ట్లో? ఎవరెవరో ఒకరికొకరు తెలియకుండా ఒకళ్ళు వస్తూ ఉంటారనమాట. అసలు ఏం జరుగుద్ది, మనం ఏం చేద్దాము అనేది మనం ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామండి. అందరూ ఒకరికొకరు వస్తారనమాట. అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. అప్పుడు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో, అసలు గుడి నిండా గుడిగంటల ఎపిసోడ్ ముందు ఏం జరుగుద్దో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.